రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో ఇసుక సమస్యను తీర్చేందుకోసం కూడా నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అయితే నూతన ఇసుక పాలసీని అయితే తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఈ రోజు నుంచి ఆ పాలసీ కూడా అమల్లోకి రానుంది. కేవలం 247 రూపాయలకే టన్ను ఇసుకను అందజేసే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు. ఇసుకను గతంలో ఇసుక మీద ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఆ సమస్యలు ఏ విధంగా తీరబోతున్నాయి, దానికి సంబంధించి జీవో కాపీ ఏం చెబుతుందో కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మీరు ఇసుక వ్యాపారం చేశారు, అదే ఇసుకను తరలించడం జరిగింది అవసరమైన వాళ్ళకి. ఇసుకు సంబంధించి గతంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి? ఈ నూతన విధానం ద్వారా మీకేం లబ్ధి చేకూరబోతుంది? గతంలో ఇసుక వచ్చేసి టాటర్ వచ్చేసి 5,500 నుంచి 6,500 వెయ్యి రూపాయల దాకా పడిందండి కస్టమర్కి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో ఈరోజు సాయంత్రం 6ంటికి పాస్ అవుతుందని సార్లు చెప్పారు. 2,000 నుంచి 2,500 లోపు కస్టమర్ ఇంటికి చేరిద్దని మా అంచనండి. ఇదే విధంగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అది కూడా కాకుండా ఇక్కడ ఉన్న ఇసుక 15 రోజులు మాత్రమే వస్తుంది. ఈ 15 రోజుల తర్వాత ఇసుక అయిపోయిన తర్వాత మాకు మళ్ళీ మా ట్రాక్టర్ అసోసియేషన్ తరపున, సిఆంజనేయ ట్రాక్టర్ అసోసియేషన్ తరపునకి జరుగుమల్లి కానీ, మద్దిపాడు కానీ, ఎల్లంపల్లి కానీ ఇటువంటి రీచ్లలో మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అక్కడి నుంచి తెచ్చే ఇసుకకు కనీసం ధర 2 నుంచి 2,200 రూపాయల లోపు ఉండేదని అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. అయితే గతంలో ఇసుక ఈ రీచుల నుంచి కాకోకుండా ఎక్కడైతే రేవులు ఉన్నాయో ఆ రేవుల నుంచి ఇసుక తరలించడం జరిగింది. ఇప్పుడు నూతన విధానంలో ఇసుక రీచ్కి వచ్చిన తర్వాతనే మేము సరఫరా చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలుపుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లాలోని అన్ని రీచుల్లో 42,000 మెట్రిక్ టన్నుల ఇసుకనైతే సిద్ధం చేయడం కూడా జరిగింది. కానీ ఈ విధానం ద్వారా మీకు ఒక లబ్ధి చేకూరుతుందో లేకపోతే ఎంత ఇబ్బందులు ఉన్నాయండి? ఈ కొత్త పాలసీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేకూరినట్టుగానే జాబ్ ఇస్తున్నాం. ఒక బేల్దార్ మేస్త్రి కానీ, కార్పెంటర్ కానీ, ఎల్లింగ్ వర్కర్ కానీ ప్రతి ఒక్క కుటుంబానికి మంచిది ఉంటుంది. ఇదే ప్రభుత్వము ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ నూతన విధానం అయితే సాయంత్రం నుంచి జీవో కాపీ కూడా అమల్లోకి రానుంది. ఇప్పటికే అధికారికంగా కొన్ని చోట్ల అయితే లాంఛనంగా కూడా ప్రారంభించడం జరిగింది. గతంలో ముఖ్యంగా ఇసుక రవాణా విషయంలో, ఇసుక విషయంలో లబ్ధిదారుడైతేమి, రవాణా చేసే మీరైతేమి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు తొలగిపోయినాయి? ఇప్పుడు తీసుకొచ్చిన పాలసీ ప్రకారం లబ్ధి కస్టమర్కి మంచి మేలు చేస్తున్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. 275 రూపాయలు టన్ను, ఒక ట్రాక్టర్ వచ్చి 1,000 రూపాయలకు లోడ్ అవుతుంది. ఇక్కడ కస్టమర్కి చేరేళ్ళకి 1,800, 2,000 లోపు చేరుతుంది. ఇదివరకు టన్ను 1,175 రూపాయలు పెట్టారు. 5 టన్నులు 5,000 రూపాయలు, ట్రాక్టర్ బాడుగు వచ్చి 1,000 రూపాయలు, 6,000 దాకా పడింది. ఇప్పుడు ఈ నూతన విధానం మాత్రం కస్టమర్కి బాగా ఉంటుంది. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విధానం వల్ల. ఇంకా ఏదన్నా నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కొంచెం తగ్గించే విధానం ఉంటే ఇంకా మంచిదని కోరుకుంటున్నారు. Student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. మనకి ట్రాన్స్పోర్ట్కి కానీ అన్నిటికీ బాగుంది. కస్టమర్కి చేరేళ్ళకి 1,800, టన్ను 247 రూపాయలు. ఇక్కడ 5 టన్నులు వచ్చి 1,000 రూపాయలు, 1,100 రూపాయలు. 800, 900 ఫర్ ఛార్జ్ చేసి పడి 2,000 రూపాయలు లోపే చేరుతుంది. దానికి దీనికానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇది చాలా మంచిదని ప్రజలందరూ బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉపాధి పొందుతారు. బేల్దారులు కానీ, కార్పెంటర్ కానీ, భవన నిర్మాణ కార్మికులు మొత్తం బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం మంచిది, చాలా మంచిది. ఒకటేంటంటే మనకు రీచ్ల్లో ఇస్తే ఇంకా మంచిదని మేము అనుకుంటున్నాం. ఇదేమో మన జిల్లాలో స్టాక్ తక్కువగా ఉంది, అది తక్కువగా ఉంది. రీచ్లకి ఇచ్చి అక్కడి నుంచి తెచ్చుకునే విధానం ఏదన్నా తొందరగా చేయగలిగితే, పాలసీ అభివృద్ధి చేస్తే ఇంకా చాలా ఉపయోగపడుద్ది. నెంబర్ 1 పాలసీ చంద్రబాబు నాయుడు గారు. ఈ విధానం వల్ల ప్రతి ఒక్క కుటుంబం హర్షం వ్యక్తం చేస్తుంది. నిత్యావసర వస్తువు ఇసుక ప్రతి ఒక్కరికి అవసరమే. ఏదన్నా ఒక పొయ్యి కట్టుకోవాలన్నా, బండ వేసుకోవాలన్నా ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి దీన్ని ఇదివరకు గవర్నమెంట్ 1,175 రూపాయలు పెట్టి ఆకాశాన్ని పెట్టింది. సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. ఇప్పుడు ఇవాళ ఈ కొత్త పాలసీ ప్రకారం చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది. అయితే గతంలో ఇసుక అంటే రీచ్ల నుంచే డైరెక్ట్గా నేరుగా తీసుకెళ్లే పరిస్థితి. ఇప్పుడు ఒక స్టాక్ పాయింట్ లాగా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసి స్టాక్ పాయింట్ నుంచి మీరు తీసుకెళ్లాలన్నారు. మీకు సంబంధించి, మీ సమస్యలకు సంబంధించి ఉన్నతాధికారులకు కానీ, నాయకులకు కానీ ఏదైనా వినతి పత్రం కానీ మీ తరఫు నుంచి మెమరాండం ఇవ్వడం కానీ ఏం చేయడం జరిగింది? మెమరాండం ఏమీ లేదు, మేము అందరం మాట్లాడుకొని ఇస్తాము. దీన్ని ఒక రేట్ నిర్ణయించి
ఛార్జెస్ అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టి మాకు ఇస్తే బాగుంటుందని చెబుతున్నాం. ఇంతని కాకుండా ఒక విధానం వాళ్ళు కూడా మాకు చెబితే దాన్ని బట్టి కస్టమర్కి మేము అందించగలం బాగా. అంటే ప్రభుత్వ అధికారులు చెప్తుంది ఏంటంటే జిల్లాలో అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న రీచ్లు అయితే అనేకం ఉన్నాయి కాబట్టి, కాకపోతే ఒక రీచ్లో ఇసుక ఎక్కువ ఉంటుంది, ఒక రీచ్లో ఇసుక తక్కువ ఉంటుంది కాబట్టి మేము ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తాం. స్టాక్ పాయింట్ నుంచి అయితే కొద్దిగా వెసులుబాటుగా ఉంటుంది వినియోగదారుడికి, అదేవిధంగా రవాణా చేసేది మీకోసం అని చెప్పేసి అన్నారు. అది మీకు ఉపయోగకరంగా లేదంటారా? చాలా చాలా బెటర్ ఇది. స్టాక్ పాయింట్ పెట్టి వాళ్ళు ఇస్తే మాకు రీచ్లోకి పోకుండా ఇదే చాలా మంచి పని. ఇలా కనుక చేయగలిగితే గవర్నమెంట్ ఇదే కస్టమర్కి బాగా ఉపయోగపడుద్ది. ప్రతి ఒక్క వినియోగదారుడికి ఇది మంచి పాలసీ, బాగా ఉపయోగపడుద్ది, అందరికీ బాగుంటుంది. ఇది మొత్తానికైతే కూడా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన ఇసుక విధానం అయితే లబ్ధిదారుడికి, అదేవిధంగా వినియోగదారుడికి, అదేవిధంగా ఇసుక రవాణా చేసే మాకు కూడా ఎంతో లాభకరంగా ఉంటుంది. గత పాలసీతో పోల్చుకున్నట్టయితే ఇప్పటికీ గత పాలసీకి సుమారు 4,000 రూపాయల ట్రక్కుకు సంబంధించి 4,000 రూపాయలు తేడా ఉంది. ఇటువంటి తేడా ఆ వినియోగదారుడికి లాభసాటిగా ఉండాలని చెప్పేసి ఈ పాలసీలో చిన్న చిన్న మార్పులు చేస్తే మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పేసి కూడా రవాణా చేసే నా పరిస్థితులు అయితే ఇక్కడ చెప్తున్న రవాణా చేసేటువంటి వ్యక్తులు అయితే చెప్తున్న పరిస్థితి. యూనియన్ తరఫు నుంచి కూడా వారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి త్వరలో కూడా మెమరాండం ద్వారా అధికారులకి అదేవిధంగా నాయకులకి అయితే తెలియజేస్తాం. కాబట్టి ఈ నూతన విధానం ఎంతో లాభదాయకంగా, అదేవిధంగా కూడా సౌకర్యంగా కూడా ఉండే పరిస్థితి అయితే ఉందని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.